పక్కనే స్టాండ్లో పెట్టేయచ్చు అనమాట. ఇంకా నేను వంకాయ అలాగే వెజిటేబుల్స్ అన్నీ వేసాను కదా, ఇవైతే బాగా వేగాలి. కానీ నేను అన్నీ ఒకేసారి వేసేసాను, సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసాను. ఎందుకంటే బాగా మగ్గిపోతుంది, ఇంకా వాటర్ కూడా దిగుతుంది. ఇంకా అది ఫ్రై అయ్యేలోపు ఇంకా ఈమె లేచి ఆడింది కదా, మూల మూల ఏవేవో జల్లేసింది. ఇంకొకసారి తినే ముందు ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకుందామని ఇంకోసారి క్లీన్ చేసుకుంటున్నా. చూడండి ఎంత చెత్త వస్తుందో, ఇంకా లోపల కబోర్డ్స్లో ఉన్నవన్నీ లాగేసింది. ఇంక నేనైతే వాటిని తుడిచేస్తున్నా. వీటితో పాటు ఇంకా ఇల్లు కూడా మళ్ళీ మాప్ పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇంటి నిండా వాటర్ కూడా జల్లేసింది మా పాప. ఇంకా మాప్ పెట్టేశాక ఇంకేదైనా పని ఉందంటే అప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు. చూడండి అన్ని పనులు ఎట్లా చేసి చక్కగా టీవీ అయితే చూసుకుంటుంది. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే ప్రతి పేరెంట్స్కి చేసిన పని డబల్ పని చేయాలన్నమాట. ఆల్రెడీ నైటే నేను తుడిచా, మళ్ళీ మార్నింగ్ తుడిచా, మళ్ళీ ఇప్పుడు తుడుస్తున్నా. తినే ముందు తుడుస్తున్నా, మళ్ళీ ఈవినింగ్ కూడా తుడవాలి. ఇంకా చెత్త అట్లా పోస్తూనే ఉంటారు, అట్లా క్లీన్ చేస్తూనే ఉండాలి. ఇంకా ఫైనల్గా ఇగోండి చెప్పాను కదా, మాప్ కూడా పెట్టేస్తున్నా. ఇట్లా మాప్ పెట్టిన తర్వాత ఫ్యాన్లన్నీ ఆన్ చేస్తే ఇంకా మొత్తం బాగా ఆరిపోతుంది. నేను ఇట్లా మాప్ పెట్టడానికి నైజాల్ అయితే యూస్ చేస్తున్నాను, అలాగే పెనాయిల్ కూడా యూస్ చేస్తున్నా. ఎక్కడైనా ఇట్లా దోమలు ఈగలు ఇవేం రావు కదా. ఆల్రెడీ బాత్రూమ్ కూడా కడగడానికి రెడీగా వాటర్ అయితే నేను ఫిల్ చేసేసి ఉంచుకుంటాను అనమాట. ఇంకా మాప్ పెట్టిన వెంటనే ఇంకా సింక్ క్లీన్ చేసేసి వాష్రూమ్ కూడా క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నా. ఇంకా నాకేంటంటే ఇట్లా ఇల్లు మాప్ పెట్టినప్పుడు ఎవరైనా ఇంట్లో నడిచినా అట్లా నాకు చాలా కోపం వస్తుంది. కంప్లీట్గా అది ఆరిపోయినంత వరకు ఎవరిని కూడా నేను రానివ్వను. అయితే పాపను రూమ్లో ఉండిస్తా, లేదంటే హాల్లో సోఫా మీద కూర్చోబెడతా. అంతేగాని తన కిందని అడుగు పెడితే అసలు ఒప్పుకునేదే లేదు. నాకు అట్లా నచ్చదు. మళ్ళీ వాళ్ళ కాలు కిందన పెట్టిన మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి మట్టి అంతా మళ్ళీ అంటుతుంది, మళ్ళీ వాళ్ళ అచ్చంతా పడుతుంది కదా, ఇంకా నచ్చదు. డర్టీ అనిపిస్తుంది. కానీ చాలా స్పీడ్గా వచ్చేసాను, ఎందుకంటే మళ్ళీ ఆమె రూమ్లో నుంచి వచ్చిందంటే నాకు నచ్చదు. ఇంకా మా ఆయన కూడా వేరే రూమ్లో అట్లా చైర్ పైన కూర్చోమని చెప్పా. ఇంకా ఆయన అయితే ఫోన్ చూసుకుంటున్నారు, నేనైతే స్పీడ్గా వచ్చేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ నైట్ నేను మాప్ పెట్టేశాను కదా, అందుకే ఇప్పుడు చాలా స్పీడ్గా కొంచెం వాటర్ ముంచేసి మాప్ పెట్టేస్తున్నాను. వెంటనే ఇంకా ఫ్యాన్లు అయితే వేసేసాను. చూడండి ఎట్లా ఆడుతుందో సోఫాల పైన కూర్చొని. ఇంకా రావడానికి దిగడానికి చాలా ట్రై చేస్తుంది. ఇంక నేను ఇక్కడ ఏమైనా తిడతానేమో కొడతానేమోనని చెప్పి అక్కడికక్కడే గెంతుతుంది. ఇదిగోండి ఫైనల్గా అయితే ఇదేమో వాష్ బేస్ని, ఇది కూడా క్లీన్ చేస్తున్నా. ఇది 1 వీక్ అయిపోయింది క్లీన్ చేసి. దీనికంటూ వేరే పీచ్ అయితే నేను ఉంచుకుంటాను. ఇంక పీచ్తోని మాత్రమే నేను క్లీన్ చేస్తా. ఇంకా వేరే బ్రష్తో కానీ ఇట్లా డైరెక్ట్ హ్యాండ్తో కానీ ఇట్లా నేను క్లీన్ చేయను. అట్లా క్లీన్ చేస్తే క్లీన్ చేసినట్టు నాకు అనిపించదు. ఎందుకంటే మా పాప ఆడుకునేటువంటి పెయింట్స్ అన్నీ కూడా ఇందులో తెచ్చి వంపుతుంది అనమాట. సో అంత ఈజీగా పడినటువంటి మరకలు అయితే ఏమీ వదలవు. అందుకే ఒక్కసారి పీచ్తో గట్టిగా పామితే అదే వదులుతుంది కదా అని చెప్పి అట్లా చేస్తున్నా. అలాగే దానికి సైడ్న ఉన్నటువంటి ఆ డోరు అదంతా కూడా ఇంకా తడి వాటర్తో అయితే నేను క్లీన్ చేసేసాను. ఫైనల్గా అయితే మాప్ పెట్టడం ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ఇంట్లో భోజనం పెట్టేస్తున్నాను. ఈ భోజనం పెట్టేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పాపకైతే నేను తినిపించేస్తే సగం పని అయిపోతుంది. తర్వాత వేడిది మేము తినేద్దామని అనుకున్నాం. ఇంకా పాప కోసం అయితే పెట్టేస్తున్నాను అనమాట. చూసారా, ఇప్పటికిప్పుడే నేను 3 టైమ్స్ అయితే వంటగదిలోకి హాల్లోకి తిరుగుతూనే ఉన్నాను. ఇప్పటికీ కూడా హౌస్ కొంచెం తడిగానే ఉంది అక్కడక్కడ, ఇంకా కంప్లీట్గా ఆరలేదు. అందుకే మాప్ పెట్టిన కర్ర కూడా అట్లానే ఉంచేసాను. ఇంకా తినేసాక మళ్ళీ ఒకసారి ఇట్లా ఎంగిళ్ళంతా అవుతుంది కదా, అప్పుడు కూడా మళ్ళీ మాప్ పెట్టేద్దామని చేసిన పనే చేస్తూనే ఉంటా. చిన్నది ఏం కనిపించినా సరే, ఓపిక లేదంటే అన్నీ అట్లానే వదిలేస్తాను. ఇగోండి కుక్కర్ కూడా చల్లారిపోయింది. ఇంకా మా పాప కోసం వేడన్నం తినిపిస్తున్నా. మార్నింగ్ మిగిలిన అన్నం అయితే మేము తినేద్దామని పక్కన పెట్టేసా. ఆమెకు కొంచెం అయితే వేసేసాను. చాలా అన్నం అయితే వేడిగానే ఉంది. ఆమెకి ఇంకా కుక్కర్లో అన్నం పెడుతున్నాం కదా, ఇంకా తొందరగా వేడిగా ఉన్నప్పుడే పెట్టాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఇంకా కట్టు అయితే చేశాను కదా, ఇంకా తను ఇదే ఫస్ట్ టైం అనమాట కట్టు తినడం.
ఇంకా పాపకి స్కూల్లో అయితే తినేస్తుంది కానీ ఇంట్లో అయితే నేనే బలవంతంగా తినిపించాలి. తన చేత్తో తను తిన్నదంటే కొంచెమే తింటుంది. ఇంకా సరేలే నాకు కూడా ఖాళీయే కదా, నాకు కూడా వర్క్ ఏం లేదు కదా అని చెప్పి నేనైతే పాపని తినిపిస్తాను నేనే. ఇగోండి ఒక పక్కన కూర వేసా, ఇంకో పక్క కట్టు వేసాను. ఇంకా ఆమెకి తినిపిస్తే ఆమె కూర వద్దమ్మా నాకు కంప్లీట్గా దీంతోనే ఈ కట్టుతోటే నాకు తినిపించు, ఇది ఎప్పుడు నేను తినలేదమ్మా చాలా బాగుందమ్మా అని అన్నది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తిందా అని డౌట్ మీద కూర కూడా పక్కన పెట్టా, కారం వేయకుండా, ఎక్కువ కారం కూడా వేసుకోలేదు. ఇంకా తను తినేసింది. తర్వాత మేమైతే అన్నం పెట్టుకున్నాం. ఇట్లా అన్నం తినేసిన తర్వాత ఇంకా మార్కెట్కి వెళ్ళే పని ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 2:33 అయిపోతుంది. ఈ మార్కెట్కి వెళ్ళాలంటే మార్నింగ్ టైంలో ఫ్రెష్గా ఉంటాయి, ఈవినింగ్ టైంలో తక్కువకి వస్తాయి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఈవినింగ్ ఫ్రెష్గా ఉండవు కానీ కొంచెం తక్కువకి వస్తాయి. మరీ అట్లా ఏం పాడైపోయి ఉండవు, బాగానే ఉంటాయి. కాకపోతే చాలామంది మార్నింగ్ నుంచి ఏం చేస్తారు కదా, అవి మాత్రమే ఉంటాయి. అవి మనం చూసుకొని కొనుక్కోవాలన్నమాట. నేనైతే కూర వేసుకున్నాను, అలాగే కట్టు కూడా వేసుకుంటున్నాను. వేడి వేడిగా ఉంది. ఎంత తొందరగా తిందామా అనుకున్నాను నేను. అట్లానే టీవీ చూసుకుంటూ తినేస్తున్నాను. ఇదిగోండి మా ఆయన కూడా చాలా బాగా చేసావు, ఊర్లో మా అమ్మ వాళ్ళు చేసినట్టే చేసావు అని అన్నారు. ఇంకా ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే ఇంకా ఆయన అన్నారనమాట, మరి కొంచెం సాల్ట్ ఎక్కువైతే సరిపోయేదని. సరేలే అని వదిలేసాను. ఇంకా ఈవినింగ్ లేచాను. పడుకొని లేచాక ఇంకా నేను పాప అయితే అట్లా బయటికి వచ్చాము షాప్కి. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఆమె మాతో పాటు ఇంట్లోనే ఉండిపోయింది. సరే ఏదైనా కొనుక్కుంటుందని చెప్పి తీసుకొని వెళ్ళాను. అలాగే ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇంకా టీ అయితే పెట్టాను అనమాట. నేను టీ పెడతాను కదా, అందులో అల్లమైనా లేకపోతే యాలకుల పొడైనా డైలీగా వేస్తాను. మళ్ళీ ఈవినింగ్ ఎప్పటిలాగే మొహం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా రెడీ అయ్యి దీపం అయితే నేను పెట్టేశాను. డైలీగా 2 టైమ్స్ దీపం అయితే పెడతానండి నేను. ఇంకా ఏమో ఇంట్లో నాకు అది అలవాటు అయిపోయింది. ఏ ఒక్కరోజు దీపం పెట్టకపోయినా నాకు ఆ రోజు ఏదో డల్గా ఉన్న ఫీల్ అనిపిస్తుంది. ఇప్పుడు 6 అయితే దాటిపోయిందండి. డైలీగా 6కి అయితే నేను స్టార్ట్ చేస్తాను దీపం పెట్టడం. ఇంకా దీపం అయితే పెట్టేశాను. దీపం పెట్టేశాక మార్కెట్కి అయితే వెళ్ళాలి. ఇంకా మార్కెట్కి వెళ్దాం అనే టైంలోనే వర్షం కూడా మాకు స్టార్ట్ అయిపోయింది. ఇంకా సరే వర్షం తగ్గిన తర్వాత వెళ్దామని వెయిట్ చేసాము. ఇంకా ఎప్పటికీ తగ్గట్లేదు. 7 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా 7 వెళ్తే ఇంకా చాలా చీకటిగా ఉంటుంది, ఇంకా బురదగా ఉంటుందని ఇంకా పాపనైతే ఇంటి దగ్గర వదిలేసి అయితే మేము వెళ్ళామన్నమాట. కానీ బండిని వేరే దగ్గర కొంచెం దూరంగా పార్క్ చేసాము. మార్కెట్కి అక్కడికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ పార్క్ చేసాము. ఇంకా లోపలికి వెళ్ళాము. అసలు ఖాళీ లేదు, ఫుల్ రష్గా ఉంది. ఇంకా బురదగా ఉంది. చాలా జనాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఈ వర్షం పడడం వల్ల అందరూ ఒక దగ్గర అయితే ఉండిపోయారనమాట. ఇగోండి ఫైనల్గా దీపం పెట్టేశాకైతే నేనైతే టీ అయితే తాగిస్తున్నాను. ఇగోండి పక్క నుంచి మా పాప కూడా చూస్తుంది వీడియో చేస్తున్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఆయిల్కి ఫ్రీడమ్ రిఫండ్ ఆయిల్ యూస్ చేస్తాం మేము. మా దగ్గర ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్కి వచ్చినటువంటి డబ్బాలు ఉంటాయి కదా, అవి చాలా ఉన్నాయి. ఎప్పటినుంటే ప్లాస్టిక్ వాళ్ళకి అమ్మేద్దాం అనుకున్నాం, కానీ ఈరోజు కుదిరింది, ఇవి కూడా అమ్మేసాము. ఇకుండా అట్లాగే మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళాము. కూరగాయలన్నీ తీసుకున్నాం, ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము. కానీ అసలు ఫుల్ చీకటిగా ఉంది. అందరూ సెల్ లైట్లు వేసుకునే తిరుగుతున్నారు. ఇంకా మేమైతే సొరకాయ, బీరకాయ, అరటికాయ, అలాగే బెండకాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, నెక్స్ట్ ఎండి రొయ్యలు, ఇవన్నీ కూడా మేమైతే తీసుకున్నాము. లాస్ట్లో మాత్రం మేము ఏం చేస్తామంటే వచ్చేసే ముందు అక్కడ పకోడీ షాప్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి 20 or 40 రూపీస్ ఏదో ఒకటి కొనుక్కొని అది తినుకుంటూ మాట్లాడుకుంటూ మార్కెట్లోకి వచ్చేస్తామన్నమాట. మాకు మొదటి నుంచి ఇది అలవాటు. ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి సామాన్లన్నిటినీ కూడా బయటకు తీసేసి ఈ కూరగాయలన్నిటిని అయితే నేను పెట్టేశాను. ఇదిగోండి వెళ్ళినప్పుడు వర్షం తగ్గింది, కానీ వచ్చినప్పుడు మాకైతే వర్షం చాలా ఎక్కువ పడింది. అక్కడ మాకు ఏం జరిగిందంటే మార్కెట్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తున్నటువంటి మధ్య దారిలో మా బండి అయితే ఆగిపోయింది. వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంకా 2 బ్యాగ్స్ పట్టుకున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బండి నడిపిస్తున్నారనమాట. ఇంకా 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే ఉంది మా హౌస్కి. అదంతా చుట్టూ చెట్లు మొక్కలు మొత్తం ఉంది. రోడ్డు మధ్యలో నుంచి అట్లా నడుచుకుంటూ వస్తున్నాము. కానీ ఎవరిదైనా డ్రాప్ చేసుకో, నువ్వు ఇంటి వరకు వెళ్ళిపో, ఎవరిదైనా లిఫ్ట్ అడుగుతాను అని అన్నారు ఆయన. కాదు లేదు, ఇద్దరం కలిసే వెళ్దాం పర్వాలేదని
అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను అలా అనేసి. కానీ ఎవరైనా కొంచెం ఆయిల్ ఇస్తే బాగుండు, ఇట్లా వెళ్ళిపోదాము, అమౌంట్ అయినా వాళ్ళకి ఇచ్చేద్దాము అనుకున్నా. కానీ ఎవ్వరు స్టాప్ చేసినా ఎవ్వరు స్టాప్ చేయట్లేదు. ఇలాంటి మనుషులా అనిపించింది. నాకైతే చాలా బాధ అనిపించింది. కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి కూడా వచ్చేసింది. అంత బరువు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాం, దానికి తోడు వర్షం కూడా పడుతుంది. అందుకే నాకు ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అనిపించింది. కానీ ఫైనల్గా మేము ఇంటికి ఒక 30 మీటర్స్ దూరంలో ఉన్నాము. ఒక జొమాటో వ్యక్తి అనమాట, ఆయన బైక్ పైన వెళ్ళిపోతున్నారు. ఫ్రంట్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన ఏం ఆలోచించారో తెలియదు కానీ మళ్ళీ బ్యాక్ వచ్చేసి, ఇంకా మీ దగ్గర బాటిల్ ఉంటే చెప్పండి, నేను నా బైక్లో ఉన్నటువంటి ఆయిల్ మీకు ఇస్తాను అని అన్నాడు ఆయన. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఇంకా దగ్గరలో వచ్చేసాం కదండి, ఇంకేం మాకొద్దు, సో మీరు ఇస్తానన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, అర్థం చేసుకున్నారు అని అన్నాము. ఇంకా ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. లేదండి ఇంకా సరే కొంచెమైనా తీసుకోండి, ఇంకా వర్షం అయితే పడుతుంది కదా, ఎట్లా వెళ్తారు ఇంటికి అని అన్నారు. పర్వాలేదండి మేము వెళ్ళిపోతాం, ఆల్మోస్ట్ తడిచిపోయాం కదా, ఏం కాదు అన్నాము. ఇంకా తనైతే అసలు ఆయనకి ఇష్టం లేదు ఇట్లా మమ్మల్ని వదిలేసి వెళ్ళడం. సరేలేండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మేమైతే ఇంక అట్లా నడుచుకుంటూ వచ్చేసాము. పాపని మార్కెట్కి తీసుకురాకుండా ఉంచడం చాలా మంచి పని అయిందండి. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. తనను కానీ మేము తీసుకొని వెళ్ళినట్లయితే తను చాలా ఇబ్బంది పడిపోతుంది, ఫీవర్ కూడా వచ్చేస్తుందేమో. ఇంకా మార్కెట్ నుంచి వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయాను నేను. ఏ వండుకొని తినాలన్నా కూడా నాకు ఓపిక అయితే లేదు. ఫ్రిడ్జ్లోనైతే ఫైనల్గా అన్నీ సర్దేశాను.